నా పేరు సారయ్య, పదాస్ సారయ్య. 20 డివిజన్ కార్పొరేటర్లో పోటీ చేస్తున్నాను. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుండి. అయితే నేను పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను 2004 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో వివిధ రూపాల్లో జరిగినటువంటి ఉద్యమాలను, దశలో జరిగిన ఉద్యమాలలో నాకు ఊహ తెలిసిన నాటి నుండి నేటి వరకు ప్రతి ఉద్యమాన్ని నేను నాయకత్వం వహించి ఆర్థికంగా కానీ చాలా రకాలుగా నా సొంతంగా భరించి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు రోకోలు కానీ, ధర్నాలు కానీ, దీక్షలు కానీ, రాస్తా రోకోలు కానీ, జైలు బరు అటువంటి కార్యక్రమాలు, ఎన్నో బంధులు కార్యక్రమాలను సంవత్సరాల పాటు నా చదువును, నా కుటుంబాన్ని లెక్క చేయకుండా నా ప్రాంతం ఏదో ఒకటి అభివృద్ధి చెందాలనే ఆశతోటి నేను ఉద్యమంలో పాల్గొన్నాను. వాస్తవానికి పదవుల కోసం కాదు, ఆర్థికంగా ఎదగడం కోసం కాదు. అప్పుడు నిస్వార్థంగా నేను ఉద్యమం చేయడం వల్ల నాలో ఒక రాజకీయ పరమైనటువంటి అనుభవం రావడం ఒకటి. అదేవిధంగా నేను టీఆర్ఎస్ పార్టీని కోరుకంటి చందర్కు 3 సార్లు ఎలక్షన్లో ఆయనకు పనిచేయడం జరిగింది. ఆయన కౌన్సిలర్ నుండి నేటి ఎమ్మెల్యే వరకు ఆయన గెలుపులో ప్రతి అడుగులో నా చెమట ఉంది, నా శ్రమ ఉంది. కానీ నా శ్రమను, నా కష్టాన్ని అధికారం వచ్చినాక తుడిచి పడేయాలనే పెద్ద ప్రయత్నం జరిగింది. ఇందులో పెద్ద తలకాయల హస్తం కూడా ఉంది. కానీ నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ అని నాకు జనరల్లో టికెట్ అడిగితే ఇవ్వలేదు. కానీ నా ఉద్యమం ఒక ఎస్టీ అని చేయలే, నేను అన్ని వర్గాలకు చేసిన. నేను ఒక విద్యార్థి నాయకుడిగా, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా, టౌన్ కన్వీనర్గా చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రతి వీడియోలు కానీ, ఫోటోలు కానీ, పేపర్ కటింగ్లు కానీ, రికార్డు కూడా ఉంది నా దగ్గర. ఇవన్నీ రుజువు చేయగలిగినటువంటి విషయాలు. అది కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే, నేను పుట్టి పెరిగి చదివి ఇప్పుడు జీవిస్తున్న నా ప్రాంతం ఏదైతే ఉందో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ. ఈ కాలనీని గత 15 నుంచి 20 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏ ప్రజాప్రతినిధి కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, మేయర్లు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్నది లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మా పైన అధికారికరమైనటువంటి దాడులను చేయించడము, మా వాళ్ళకు చదువు లేదు, సంధ్య లేదు, సంస్కారం లేదు అని చిన్న చూపు చేయడము. పార్టీలు కూడా ఇవాళ ఎంత చిన్న చూపు చేసిందంటే, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ నుంచి ఒక్కరికి కూడా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం కానీ, బీజేపీ టికెట్ ఇవ్వడం కానీ, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం కానీ చేయలేదు. అంటే మేము ఎంత వెనుకబడి ఉన్నామంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము మాకు భారతదేశంలో ఉన్నామా, అసలు మేము తెలంగాణలో ఉన్నామా, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ అసలు ఉందా, వాళ్ళ దృష్టిలో ఉందా, పార్టీల దృష్టిలో ఉందా, ప్రభుత్వం దృష్టిలో ఉందా? ఇంత అవమానమా? అంటే ఈ అవమానాన్ని నేను పొందెత్తి చాటాలంటే నేను పోరాడక తప్పదు. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పోరాటం చేయాలని నేను అనుకున్నానో అదే పోరాటాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో నేను పోటీ చేశాను తప్ప అధికార ఆశతో కాదు, పదవి కోసం కాదు. ఇది ఒకవేళ రాబోయే రోజులలో నాకు విజయం అంటూ వస్తే ఆ విజయం నాది కాదు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ ప్రజలది. వాళ్ళ ధైర్యంతో నాకు దమ్ము, ధైర్యం అంతా వాళ్ళే.